బనకచెర్ల ఎజెండాలో లేదు, బనకచెర్ల గురించి అసలు చర్చనే జరగలేదు అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చెప్పిండు కదా. కానీ అక్కడి పరిస్థితులను మాత్రం మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టంగా వివరించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ స్పష్టంగా వివరించిన దానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకు అంటే ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఢిల్లీ స్థాయిలో వాటర్ మీద చర్చ జరగడంపై కేటీఆర్ ఘాటు రియాక్షన్ అయిన పరిస్థితి అందరికీ తెలిసింది. కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు అధికారులు కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం కూడా సీఎం రేవంత్ మంత్రులు కూడా మీడియా సమావేశం నిర్వహించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ భేటీలో బనకచెర్ల అంశం చర్చకు రాలేదని, ఇప్పటికే ఉన్న ఫిర్యాదులు సహా అన్ని విషయాలను కూడా ఏర్పాటయ్యే కమిటీ పరిశీలిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు. అయితే ఈ క్రమంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా వెరైటీగా రియాక్ట్ అయ్యాడు. ఎందుకు నేను మాట అంటున్నా అంటే, సోషల్ మీడియా వేదికగా ఘాటుగా కేటీఆర్ అయితే స్పందించిన పరిస్థితి కనబడుతుంది. ఇటు గురుదక్షిణ గోదావరి నీళ్ళు ఇచ్చేందుకైనా ఢిల్లీకి ఇటు కేటీఆర్ సీఎం రేవంత్ ముసుగు పూర్తి స్థాయిలో వీడిందని, నిజం తేటతెల్లమైనదని, 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయిందంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ పోస్టు పెట్టిండు. ఇక నిధులేమో రాహుల్ గాంధీకి, నీళ్ళేమో చంద్రబాబుకి అంటూ పూర్తి స్థాయిలో ఫైర్ అయ్యిండు. తెలంగాణ వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు మా తెలంగాణ ప్రజలకు మిగిలింది బూడిదే మిగిలిందని చెప్పిండు. అంటే చర్చలు జరిగాయని ఏపీ ప్రభుత్వం చెప్తుంటే బనకచెర్ల గురించి చర్చే రాలేదని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పే. అయితే గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పజెప్పడం పూర్తి స్థాయిలో అంటే ఈ గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అప్పజెప్పేందుకోసమేనా నువ్వు గద్దెనెక్కింది అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించింది. జై తెలంగాణ అనడానికి సిగ్గండి. 4 కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి దారపోయడానికి మాత్రం లేదా అంటూ కేటీఆర్ గట్టిగానే అడిగింది. అయితే మీ గురువు కోసం అంటే అదే చంద్రబాబు కోసం తెలంగాణ విధ్వంసం కావాల్సిందేనా? ఇక కోవర్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారెవరో తేలిపోయిందంటూ కేటీఆర్ చాలా క్లారిటీగా వివరించింది. మీ గురువుపై విశ్వాసం ఉంటే ఉండనివ్వండి, మీ గురువుపై విశ్వాసాన్ని చూపించడానికి మా తెలంగాణ, మేం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ విధ్వంసం కావాల్సిందేనా అంటూ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఇక ఇంకెందుకు 2 రాష్ట్రాలు 2 ముఖ్యమంత్రులు నిన్ను ఎన్నుకున్న పాపానికి చెరిపేసి సరిహద్దును మొత్తం చెరిపేసే తెలంగాణ మీద మీకున్న అక్కస్సును మొత్తం కూడా చల్లార్చుదేమో, పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ అనాల్సిన బాధ కూడా నీకు తప్పవుతుందేమోనని వ్యాఖ్యానించారు.